నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా కలకత్తాలో శనివారం శుక్రవారం జరిగినటువంటి ఈ వక్ఫ్ సవరణ చట్టంపై జరిగినటువంటి అశాంతి, అంటే అక్కడ జరిగిన చాలా హింసాత్మక ఇవి కనబడ్డాయి. అందులో అంటే దీంట్లో ముగ్గురు మరణించారు. ఎక్కడ ముర్షిదాబాద్ జిల్లాలో ఈ వక్ఫ్ చట్టంపై నిరసనలు చాలా హింసాత్మకమైన ఘటనలు చేశాయి. దీనికి ఏంటంటే కేంద్ర బలగాలను కూడా మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మనం ఎంత డీప్గా దీన్ని ఇవి పెనట్రేట్ అయిందనేది ఆలోచించుకోవచ్చు. సో తర్వాత పోలీసులపై కూడా దాడులు చేశారు. ఇంతవరకు పోలీసుల మనకు వచ్చిన కథనం ప్రకారం ఒక 138 మందిని అరెస్ట్ చేశారు ఈ హింసాత్మక ఘటనల గురించి. హైకోర్టు కూడాను రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది, ఇంత తొందరగా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని. సరే, ఇంక మామూలుగా ఈ రాజకీయ ఆరోపణలు ఉంటాయి. బీజేపీ టీఎంసీ ఈ మధ్య ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. సో ఈ 17 నాటికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పి హైకోర్టు చెప్పింది. అసలు ఈ వక్ఫ్ అంటే అదే కాకుండా ఇదేమైందంటే త్రిపురలో కూడా కొంచెం స్ప్రెడ్ అయ్యి ఈ నిరసనలు కైలాష్పూర్ చోటు కూడాను స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అసలు ఈ వక్ఫ్ సవరణ చట్టం వలన ఒక డెసిషన్ ఇచ్చి ఇది చేసుకున్నప్పుడు ఇంత ప్రతిఘటన రావాల్సిన అవసరం ఉందా? దీని మీద కొంచెం వివరణ. ఇప్పుడు షాబాను కేసు ఒకటి ఎగ్జాంపుల్. యాక్చువల్గా అది ఎవడైనా కానీ కొంత ప్రోగ్రెసివ్గా ఉన్న ముస్లిము స్వాగతించాల్సింది. అటువంటి షాబాను కేస్ జడ్జ్మెంట్ మీదనే అప్పుడు ఎంత పెద్ద అలజడి జరిగింది. ఫైనల్గా ఆ టైంలో రాహుల్ గాంధీ అమెండెడ్ ది యాక్ట్ టు ఫెసిలిటేట్ దాన్ని ఆ రకమైనటువంటి విధానం కోసంగా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. ఇది అపీస్మెంట్ ఉన్నంత కాలం ఈ అపీస్మెంట్ పాలిటిక్సు, సంతుష్టీకరణ పాలిటిక్సు, రాజకీయాలు ఒక గ్రూపును ఓట్ బ్యాంక్ కింద ఆలోచిస్తూ అదే రకంగా పాలన జరిగినంత వరకు ఈ రకమైన అగ్రెసివ్ బిహేవియర్ మనం చూస్తూనే ఉంటాం. అన్ఫార్చునేట్ థింగ్, అది మెయిన్ స్ట్రీమ్లో కలవటానికి బదులు సపరేట్గా ఉండాలని ఏది చేసినా అది మాకు ఎగ్నెస్ట్ అన్నట్టుగా, మంచి చేసినా కానీ ఎగ్నెస్ట్ అన్నట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతి సాగుతుంది. అదొక పాయింట్. రెండోది, ఈరోజు ముషిరాబాద్ డిస్ట్రిక్ట్లో జరిగింది వేకప్ కాల్. భారతదేశంలో కొన్ని ఏరియాస్ ఆల్రెడీ మినీ పాకిస్తాన్స్ అయిపోయినాయి. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. నవఖాళీలో జరిగినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పాకెట్స్లో జరిగేటటువంటి అవకాశం డెఫినెట్గా ఉన్నది. సో ఇదొక సెకండ్ వేకప్ కాల్. మూడోది, రాజు మెత్తనైతే రౌతు మెత్తనైతే గుర్రం 4 కాళ్ళ నడుస్తుంది అన్నట్టు, ఎక్కడైతే ఫర్మ్ హ్యాండ్తో ఇట్లాంటివి డీల్ చేయటం లేదో, ఎక్కడైతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ను దృష్టిలో పెట్టుకొని అపీస్మెంట్ పాలసీస్ చేస్తున్నారో అది ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇదే కాంట్రాస్ట్ ఇట్ విత్ అస్సాంలో కూడా ముస్లిం పాపులేషన్ సబ్స్టాన్షియల్గా ఉంది. అక్కడ ఏదైనా జరిగితే స్పేర్ చేసేది లేదు, గట్టిగా డీల్ చేస్తామని హిమంత్ శర్మ చెప్పాడు. ఎక్కడెక్కడ వాళ్ళు ఇదైపోయినారు. ఈరోజే కాదు, అంతకుముందు కూడా వెస్ట్ బెంగాల్ అనార్కీ, లాలెస్నెస్కు ఒక ఎగ్జాంపుల్గా తయారైంది. అంతకుముందు అతడు రైళ్ళ మీదనే రాళ్ళు తీసుకొని ఎమ్మడిపడ్డారు. సో ఇది ఎప్పటికీ జరగాల్సిన విషయం కాదు. ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. 356 ప్రకరణ రాజ్యాంగాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయటానికి ప్రాపర్ కండిషన్స్ ఎక్కడైనా ఉన్నాయంటే ఈరోజు మొత్తం దేశంలో వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. 2 రకాల. ఒక చీఫ్ మినిస్టరు నేను ఈ చట్టాన్ని అమలు చేయను అని అంటుంది. వాట్ రైట్ షీ హ్యాస్ గాట్? కాన్స్టిట్యూషనల్గా, లీగల్గా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి
అధికారాలను ఉపయోగించుకొని చేసినటువంటి యాక్ట్ సవరణలను మా రాష్ట్రంలో నేను ఇంప్లిమెంట్ చేయడానికి నేను చేయనని ఏ చీఫ్ మినిస్టర్ ఎట్లా అనగలడు? అంటే ఆ చీఫ్ మినిస్టర్ ఉండటానికి లేదు. హీ షుడ్ ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయాల్సినటువంటి చీఫ్ మినిస్టర్ అదొకటి. రెండోది టోటల్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్. ఎంత హింస! ఐ మీన్ ఇప్పుడు ముషీరాబాద్లో ఇంకొక కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు, తట్టుబడ్డలతో చదువుకొని పోండి అంటే ఎగ్జాక్ట్గా నౌఖాళీలోను పంజాబ్లోను 1947లో జరిగింది ఇదే పరిస్థితి. ఈరోజు మన దేశంలోనే మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నది. ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ ఆ రోజు నుంచి ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్, గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఇదే విధానాన్ని పాటించారు. అందువల్లనే అంత వైలెన్స్ జరిగింది రెండు చోట్ల. ఈరోజు ఇదే విధానాన్ని కనుక మనం వెస్ట్ బెంగాల్లో కనుక అట్లాగే వదిలేస్తే ఇది దేశానికి మంచిది కాదు. ఫర్మ్గా స్టాండ్గా డీల్ చేయాలి. నేను అనుకోవటం ఇమ్మీడియట్గా 356 ఆర్టికల్ని ఇన్వోక్ చేసి ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టి దీంట్లో చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసదారులు ఉంటారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వేరేయటం, సో దట్ ఇది కావటం, స్టాండ్గా డీల్ చేయటం లా అండ్ ఆర్డర్తో. ఈ రెండు కనుక చేయకపోతే మేమేం చేసినా పర్వాలేదు, ప్రభుత్వం ఏం చేయదు అనేటటువంటి ఆలోచన మాత్రం ఎవరిలోనూ రాకూడదు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో అది వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. సో ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్. చాలా గట్టిగా డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. మంచి విషయం చెప్పారంటే, ఒక స్ట్రాంగ్ ఐరన్ హ్యాండ్తో దీన్ని అణిచివేయకపోతే ఇంకా మనకి దేశంలో అల్లజడులను అశాంతి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.